కేటీఆర్ అవుట్, కవిత ఇన్. రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్న నా ప్రత్యర్థులు నన్ను అంతగా మిస్కారనని భావిస్తున్నా. ట్విట్టర్లో కేటీఆర్ సంచలన ప్రకటన. గత ఏడాదిగా ప్రభుత్వాన్ని ఏకిపాడేసిన కేటీఆర్ సడన్గా బ్రేక్ ఇవ్వడంపై బీఆర్ఎస్లో ఆందోళన. పార్టీ పగ్గాలు కవితకిచ్చే యోచనలో కేసీఆర్. కవిత హరీష్ ఒక్కటయ్యారంటున్న కాంగ్రెస్. కవిత రాకతోనే కేటీఆర్ విరామం ప్రకటించారా? రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చలు. ఇటీవల పాలిటిక్స్లో యాక్టివ్ అయిన కవిత. బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు, రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన కేటీఆర్. ఎస్, ఇది మొత్తం మీద మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కొన్ని అంశాల గురించి. ఇక్కడ కవిత కేటీఆర్ అటువంటి అంశాలు వచ్చినాయి కాబట్టి కొన్ని మనం డిస్కషన్ చేసుకుందాం ఓపెన్గానే. చాలా వరకు బయట నడుస్తున్నటువంటి ప్రచారము, బీఆర్ఎస్ నేతల్లో ఇంటర్నల్గా కొంత డిస్కషన్ నడుస్తూ ఉంది. అది క్లియర్గా చెప్తా ఉన్నాను. మీరు రాసి పెట్టుకోండి, జరగబోయేది ఇదే అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఓపెన్గానే చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. బీఆర్ఎస్ పార్టీలో కల్వకుట్ల కుటుంబంలో కుర్చీ కోసము కొట్లాట మొదలైంది. ఓవైపు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్, ఇంకోవైపు కవిత. ఇక కేసీఆర్ అంటే సైడ్ అయిపోయాడు, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన పక్కన పెడితే ఈ ముగ్గురు నేతలు కీలకంగా మారారు. ఈ ముగ్గురులో కేటీఆర్ను కొంత సైడ్ చేస్తే ఇటు హరీష్ రావు, కవిత. మొన్నటి వరకు కూడా వీళ్ళిద్దరి పేరు చాలా వినిపించింది. హరీష్ రావు, కవిత కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొందరు, హరీష్ రావు, కవిత కలిసి ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ పగ్గాల్ని చేపట్టబోతున్నారని మరికొందరు. ఇట్లా చాలా పలు రకాలమైనటువంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ కామెంట్స్లో భాగంగానే తాజాగా ఇక హరీష్ రావుకు సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు, కేటీఆర్కి సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తూ ఉన్నారట. ఇది వాస్తవం అని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. హరీష్ రావును సైడ్ చేసేందుకే కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేసిండు. కేటీఆర్ మాస్టర్ ప్లాన్లో భాగంగా హరీష్ రావును సైడ్ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. గతంలో టీడీపీలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు. ఆ తరహాలోనే ఇక ఖచ్చితంగా హరీష్ రావును మాత్రము కేటీఆర్ సైడ్ చేసేందుకు కొంత తాత్కాలికంగా రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఖచ్చితంగా హరీష్ రావు మాత్రము ఇక బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపడతారన్నటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో ఆయన ఎక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపడితే నాకు ఎక్కడ రాజకీయ భవిష్యత్తు ఉండదు అంటూ కేటీఆర్ కొంత ఆవేదనకు లోనవుతున్నాడట. రీసెంట్గానే ఇప్పటికే కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ఏ పని మొదలుపెట్టినా కూడా అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎక్కడ పోయినా కూడా మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా, కేటీఆర్ ఏ విమర్శ చేసినా కూడా అది తిప్పి కొడతా ఉంది. ఎక్కడ కూడా కేటీఆర్ చేసేటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతలేవంటూ ఇప్పటికే బీఆర్ఎస్లో ఇంటర్నల్గా కొంతమంది చర్చిస్తూ ఉన్నారు. అదే హరీష్ రావు అయితే మంచి పేరున్నటువంటి వ్యక్తి, ట్రిబుల్ షూటరు. ఆయన ఖచ్చితంగా సక్సెస్ దిశగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఉప ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల్లో కావచ్చు, ఇన్ఛార్జ్గా ఇచ్చినటువంటి ప్రాంతాల్లో ఒంటి చేయితోటి హరీష్ రావు గెలుపు తీసుకొచ్చింది కాబట్టి హరీష్ రావుని బీఆర్ఎస్కు సంబంధించి కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తే బాగుంటుందంటూ కొంతమంది హరీష్ రావుకు సంబంధించినటువంటి అభిమానులు, ఆయన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనను కోరుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబంలో ఓవైపు మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి కవిత మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతుంది. జైలుకి పోయించిన తర్వాత ఒక 2-3 నెలలు సైలెంట్ అయిపోయింది. ఎక్కడ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా, లేకపోతే ఎక్స్ వేదికగాను ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కవిత స్టేట్మెంట్లో, ఆమె ప్రెస్ మీట్లో కనిపించలే. కానీ తాజాగా మళ్ళీ బీసీల పక్షాన్ని నిలబడతాను, కులగణన కరెక్ట్గా జరగాలి, ఫుడ్ పాయిజన్ల మీద ఇట్లా కొన్ని అంశాలను తీసుకొని పోస్టులు పెడతా ఉంది, ప్రెస్ మీట్లు పెడతా ఉంది, జాగృతి జెండా కప్పుకొని జనాలకు పోతూ ఉంది. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబంలో బీఆర్ఎస్ నేతల్లో కుర్చీ కలవరం మొదలైంది, ఆధిపత్య పోరు మొదలైంది. అందుకే కేటీఆర్, ఇంకో కవిత ఇద్దరు కూడా ఇక యాక్టివ్ అవుతూ ఉన్నారు. ఓవైపు హరీష్ రావును సైడ్ చేసేందుకు కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తే, కేటీఆర్ను సైడ్ చేసి ఇక కవిత, హరీష్ రావు ఇద్దరు తెర మీదకి వచ్చేందుకు ఇంకో స్కెచ్ చేశారటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైంది కాబట్టి కేటీఆర్కు పగ్గాలు ఇచ్చిన తర్వాతనే అసెంబ్లీ రిజల్ట్ కావచ్చు, పార్లమెంట్ రిజల్ట్ కావచ్చు, ఇదంతా పార్టీకి పార్టీ సర్వనాశనం అయిపోయిందని ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు క్లియర్ చెప్తారు. మరోసారి ఇక కేసీఆర్ తప్పు చేయదలుచుకోలేడు. అందుకే
బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు చేస్తూ ఉన్నాడు. రాజకీయాలకు బ్రేక్ ఇచ్చినటువంటి కేటీఆర్ అంటూ మనకు టైటిల్ కనిపిస్తుంది. సో ఇటీవల పొలిటికల్లో యాక్టివ్ అయినటువంటి కవిత అంటూ వార్త మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సో సడన్గా కేటీఆర్ ఎందుకు బ్రేక్ ఇచ్చిండు, సడన్గా ఆయన ఎవరికి చెప్పకుండా అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నా, నా ప్రత్యర్థులకు నేను అందుబాటులో ఉంటాంటూ కౌంటర్లు ఇస్తూ ఆయన ఎటో పోయినటువంటి పరిస్థితి. ఆ ఎటు పోయిండు, ఆ ఎటు ఎందుకు పోయిండు అనేటువంటి ప్రశ్న నడుస్తూ ఉంది. నిజంగానే మరి హరీష్ రావును సైడ్ చేసేందుకు బీఆర్ఎస్లో కుట్ర నడుస్తూ ఉందా? నిజంగానే హరీష్ రావు ఎక్కడ ఎదిగితే మమ్మల్ని తొక్కుతాడు అంటూ అటు కేటీఆర్ లేకపోతే ఇంకొంతమంది బీఆర్ఎస్ నేతలు ఏమైనా భయపడుతున్నారా? సో ఇవన్నిటికి కూడా చాలామంది నిజమా అంటే నిజమని, అవునా అంటే అవునా అనేటువంటి సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. సో మేము క్లియర్గా మాకున్నటువంటి సోర్స్తో ఇక అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలతోనే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇది నిజంగానే తప్పు, నిజంగానే ఫేక్ అనుకుంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. సో నిజాల్ని మేము బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా ఇంటర్నల్గా బీఆర్ఎస్లో నడుస్తున్నటువంటి చర్చల్ని తొలి వెలుగు ఎప్పటికప్పుడు మీ ముందు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుంది. సో అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. సో ఇంటర్నల్ చర్చలు కావచ్చు, అసలు ఏం డిస్కషన్ జరుగుతోంది, సో రాజకీయంగా ఎవరి లబ్ధి కోసము ఎవరెవరు ఏమేమి చేస్తున్నటువంటి డీటెయిల్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి సో తొలి వెలుగు ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. సో బీఆర్ఎస్ మరొక కొత్త డ్రామాకి అయితే తెరలేకపోతుంది. సో అందులో ప్రధానంగా కేటీఆర్ ప్రధాన పాత్రధారు అంటూ ఇప్పటికే ఆరోపణలు వస్తూ ఉన్నాయి, జనాలు ఇప్పటికే అనుకుంటా ఉన్నారు. కాబట్టి సో చూద్దాం, కవిత హరీష్ ఒక్కటైతారా, కాంగ్రెస్ను మరి నిజంగానే ఖతం చేసేందుకు వీళ్ళు ఒక ప్లాన్ తోటి తెర మీదకి వస్తూ అంటున్నారు. కాబట్టి మరి వచ్చే అవకాశం ఉందా, మరి తాత్కాలిక బ్రేక్ కేటీఆర్ తీసుకుంటాడా, లేకపోతే ఏదైనా వ్యూహాత్మకంగానే కేటీఆర్ ఈ రకమైనటువంటి ప్లాన్ చేస్తున్నా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ చర్చ మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా హరీష్ రావును సైడ్ చేసేందుకే కేటీఆర్ మాస్టర్ ప్లాన్ అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.